అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానుల్లా మీ కొరకు ఇయాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ మీద సొంత పార్టీలనే వ్యతిరేకత శురువైందా ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ తీరు మీద గుస్సాయితుండ్రా అంటే అవుననే జవాబే వినబడుతుందట గాంధీ భవన్ దిక్కు అదేందో అరుచుకోరద్దాం పారి సీఎం రేవంత్ సార్ను సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంచి అంటలేరు ఆయన పోతున్న పోకడను చూసి గీనెట్ల లీడర్ అయిందని దగ్గరోళ్ళ దగ్గరే దెప్ప పొడుస్తుర్రట ముఖ్యంగా ఇవాళ ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ముచ్చట్ల చాలా మంది మస్తు గుస్సైతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ వాట్సాప్లో షేర్ కొట్టిన ఓ మెసేజ్ కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీసింది సీఎం రేవంత్ సొంత జిల్లాకు చెందిన శ్రీహరి ముదిరాజ్ బీసీ కోటాల తెలంగాణ కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశపడతాండు పార్లమెంటు ఓట్ల టైంలో కూడా రేవంత్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చిండు ముదిరాజు కులం నుంచి మంత్రి పదవి ఇస్తామని మహబూబ్ నగర్లో నిర్వహించిన జనజాతర సభల ప్రకటన కూడా చేసిండు దాంతో శ్రీహరి ముదిరాజు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆయన పేరును పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది దాంతో శ్రీహరి అన్న రేవంత్ రెడ్డి మీద గుర్రుగున్నాడని గుసగుసలిన పడుతున్నాయి మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ గ్రూపుల రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు అన్నిట్లో రెడ్లే ఉన్నారు అధికారులు రెడ్లే లీడర్లు రెడ్లే ఉన్నారని ఆయన మెసేజ్ పెట్టిండు ఇది ప్రజాపాలన రెడ్డి పాలన అనుకుంటా ప్రశ్నించిండు శ్రీహరి ఎవరి పాల ఇందులో తెలంగాణ అనుకుంటా ఆ మెసేజ్ ఎండ్ అయింది ఈ మెసేజ్ బాగా వైరల్ అయ్యే వరకు వాట్సాప్ గ్రూపులకెళ్ళి ఆ మెసేజ్ను డిలీట్ కొట్టిండు వాకిటి శ్రీహరి అన్న అటు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ మదన్ మోహన్ కూడా సీఎంకు ఇండైరెక్ట్ సురుకులు అంటిస్తుండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను ప్రశ్నిస్తుండు సీఎం పోతున్న ఒంటెద్దు పోకడ మంచిది కాదని తువ్వాల రాయి వెట్టి కొడతాండు మరి చూడాలి ఈ పంచాది ఇంకెంత ముద్రపోతుందో కాంగ్రెస్ పాలన వచ్చినాక పాత బస్తీల శాంతి భద్రతలు ఎట్లుంటున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం వరుస మర్డర్లు అవుతున్నాయి హైటెక్ సిటీలో బండ్ల రేసింగ్లు అవుతున్నాయి దారి దోపిడీలు అవుతున్నాయి ఉల్టా పోలీసుల మీదకే దొంగలు అటాకులు చేస్తుండ్రు ఆఖరికి కరెంటు బిల్లులు అడగబోయిన సిబ్బందిని కూడా బెదిరించి కాగితాలు దింపి దాడులు చేసి ఎల్లగొడుతుర్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగడాలు ఎట్లా పెరిగిపోయినాయో చూడుండ్రి పిల్లిగుడ్డదైతే ఎలక ఎగిరెగిరి పడ్డదట అవి గట్లనే ఉన్నది రాష్ట్రంలో శాంతి భద్రతల ముచ్చట సర్కారుల ఆలోచనతోటి రాష్ట్రంలో అల్లరి ముక్కలు చెలరేగిపోతున్నాయి నెరి పాత బస్తీలనైతే అధ్వానంగా తయారైంది పరిస్థితి వరుస మడ్డర్లతోటి పాత బస్తీ వాసులు గజగజ వణుకుతున్నారు అంతెందుకు కొంతమంది కరెంటు బిల్లులు కడతలేరు దొంగతనంగా కరెంటు వాడుకుంటుర్రట మీటర్లు ట్యాంపరింగ్ చేస్తురని కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లు చెకింగ్కు పోయిర్రు గుంటల్ షాబాబా దగ్గర కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లను అడ్డుకొని రిపోర్ట్లను చింపేసిండ్రు లోకలోళ్ళు అందరు గుమిగూడి మా ఇళ్లకి ఎట్లా చెకింగ్కి వస్తారు అయినా కరెంటు ఛార్జీల వసూలు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వసూలు చేస్తుర్రు ప్రైవేట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎందుకు చెకింగ్ చేయాలి అని ఉల్టా వాళ్ళ మీదకే రివర్స్ అయిపోయి నిర్బంధించిండ్రు భయపడ్డ కరెంటు విజిలెన్స్ వాళ్ళు సపోర్ట్ చేయక ప్రాణాలు పిడికిట్ల పెట్టుకొని బయటపడ్డారు కరెంటు ఫ్రీగా వాడుకునుడే కాదు అడిగినోళ్ళ మీదకు రుబాబు చేస్తుర్రంటే గా రేంజ్ లో బుగులున్నది అరే కరెంటు బిల్లు డ్యూ డేట్ దాటితే వచ్చి ఫ్యూజులు వీకపోతారు కరెంటు వాళ్ళు కేసులు రాస్తారు అసొంటి మీటర్ ట్యాంపరింగ్లు చెకింగ్ పోతే వాళ్ళనే బుగులు పెట్టిచ్చిర్రంటే పోలీసు వాళ్ళ భయం ఏ పాటు ఉన్నదో చూడుండ్రి కరెంటు ఉద్యోగులు అలా డ్యూటీ వాళ్ళు చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా శాంతి భద్రతలు అమలవుతున్నాయి గ్రేటు అని ఎక్కిరిస్తున్నట్టు ఇది చూసిన నెటిజన్లు మాట్లాడితే నిర్బంధం గొంతెత్తితే నిర్బంధం ప్రశ్నిస్తే నిర్బంధం విమర్శిస్తే నిర్బంధం హక్కులు అడిగితే నిర్బంధం ఉద్యోగాలు అడిగితే నిర్బంధం సర్కారు విధులు యాది చేస్తే నిర్బంధం 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 కాంగ్రెస్ ప్రజాపాలనల సాధించిన ఘనత ఏంటంటే ఇగో ఈ నిర్బంధాల పాలన తప్ప ఇంకోటి లేదని మండిపడుతుండ్రు జనం మొన్న టీజీపీఎస్సీ దర్రాలు కవర్ చేయబోతే అక్కడ జర్నలిస్టులను కూడా పోలీసు వ్యాన్ ఎక్కిచ్చిండ్రు ఇద్దరు ఆలుమొగలు నడుచుకుంటూ పోయినా మీరు నిరుద్యోగుల నిరసనకే వచ్చిన వాళ్ళని నిర్బంధించి వ్యాన్లకు ఉక్కిండ్రు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ పోతున్న 50 ఏళ్ల మనిషిని కూడా నిరుద్యోగాన్ని జీబులేసిండ్రు ఇక ఇయ్యల్లా డిఎస్సీ అభ్యర్థుల నిరసన చేస్తుంటే ఆ వార్తలు కవర్ చేసేందుకు పోయిన మీడియా విలేకరులను కూడా ఇష్టం ఉన్నట్టు దోషేసి అత్యంత అమానవీయంగా పోలీసులు ప్రవర్తించిండ్రు అభ్యర్థులను ఎట్లా ఈ పోలీసు వాళ్ళు గొంతెత్తనిస్తలేరు వాళ్ళ వార్తలను చూపించే మీడియా మీద కూడా దౌర్జన్యమేనా ఎందుకింత వణుకుతుంది ఈ సర్కారు ఇది పోరాటాల గడ్డ పోరాటాలతోటే రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇట్లా పోరాటాలు చూడని వాళ్ళు ఎవ్వలేరీడా జర్నలిస్టులు మెడల ఐడి కార్డులు వేసుకొని మైకులు పట్టుకొని వార్తలు చెప్తుంటే కానొస్తలేదా జర్నలిస్టులను కూడా ఎత్తిపడేయాలని ఏ పెద్దోళ్ళు ఆర్డర్ వేసిండ్రు వాళ్ళ సమస్యలు చూపించుడు కూడా నేరమేనా ఇదేమన్నా తాలిబాన్ల ప్రభుత్వమా ప్రజా ప్రభుత్వమా చూస్తుర్రా జనులారా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు దాపురించినాయో
ప్రశ్నించే గొంతులను దొక్కుతుండ్రు. ఆ వార్తలను చూయించే మీడియా మీద కూడా చెప్పు చేతల్లుండే పోలీసులతోటి ఇట్లా జులుం చేయిస్తుండ్రు. ఇదేనా మార్పు కావాలని కోరుకున్నది మేధావులంతా? ఇప్పుడు అంతా ప్రశ్నిస్తలేరేంది? ఏడపడికేసుకున్నారు మీ నోళ్ళన్నీ అని గరమైతున్నారు నిరుద్యోగులు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసంటి ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ. శనార్థి.